యూనిలివర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యూనిలివర్తో బోనింగ్, పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ పరిశ్రమ విస్తరణ, కొత్తగా సీసా మూతాల యూనిట్ ఏర్పాటుకు సిద్ధం. దావోస్ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తొలి ఒప్పందం, కామారెడ్డిలో స్థలం ఇస్తామన్నటువంటి సీఎం. మెగా 15,000 కోట్ల పెట్టుబడులు, 3 ఒప్పందాలు. పంపుడు ఎనర్జీ స్టోరేజ్, పర్యాటకంలో ప్రాజెక్టులు 500 కోట్లతో స్కై రూట్ రాకెట్ తయారీ కేంద్రం, పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు అంటూ మనం ఒక న్యూస్ చూస్తాం. దావోస్లో పెట్టుబడుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం బోని కొట్టింది. విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో 2 తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూనిలివర్ కంపెనీ తెలిపింది. తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, సీసా మూతలు ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్ పెడతామని ప్రకటించింది. యూనిలివర్ ఉత్పత్తులు ఎక్కువగా ద్రవ రూపంలో సీసాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం బాటిల్ క్యాప్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. రాష్ట్రంలోని సీసా మూతలు ఉత్పత్తి చేస్తే దిగుమతి అవసరం ఉండదని కంపెనీ తెలిపింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చినటువంటి యూనిలివర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వం తరపున అవసరమైనటువంటి సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని స్పష్టం చేశారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం మంగళవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. పెట్టుబడుల ఆకర్షణకు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పెవిలియన్లో యూనిలివర్ సీఈఓ హిన్షు మేకర్ అంట ఇలా చాలా యూనిలివర్ సంస్థ పెద్ద ఎత్తున బోని కొట్టినట్టుగా మనం చెప్తా ఉన్నాం. సో అదేవిధంగా పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ పరిశ్రమ ఇస్తాన కూడా కొత్తగా ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు దానివల్ల కొంత పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఇవాళ రేపు 2 రోజులు కూడా దావోస్లో ప్రపంచ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగబోతుంది కాబట్టి ఇంకా ఏమన్నా జరిగే అవకాశం ఉందా కూడా తెలిసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.